ধনকে দেখলু তুই ননিস না মনকে চিনলু নাই সোনাকে চিনলু বানাকে চিনলু মনুసు চিনলু নাই ఆ బంగారం చెప్పే బేబీ రేపు వాలంటైన్స్ డే కదా ఏం ప్లాన్ చేస్తున్నావు? ఆ వారం రోజుల నుంచి రోజు రాత్రి డగ్గి స్టైల్ ప్రాక్టీస్ చేస్తున్నా. రేపు మాత్రం నీకు దబిడి దిబిడే. చిలిపి నాకు ఎప్పుడు ఇవే పనులు. మరి దున్నన్నాక దున్ని చావాలి, మొగడన్నాక దెంగి చావాలి. ఈ వాలంటైన్స్ డే రోజు నేను నెట్లెట్స్ పెడతా అనుకున్నావు. సరే కానీ రేపటికి మన కోయ బుక్ చేయి, లేదంటే మనకు రూమ్స్ దొరికి అందరు ముందే బుక్ చేసుకుంటారు. ఓయో ఎందుకు? రేపు ఓయోకి ఎవరైనా తెలిసిన వాళ్ళు అత్తే గుద్దలు అమ్మైతుంది. మనం పార్క్ కి పోదాం, మంచిగా పోయి పొదలాలు వేసుకోవచ్చు. అమ్మ బాబాయ్ పార్క్ అయితే అందరు ఉంటారు కదా. నేను రేపు ఎట్లనో అట్లా పొదలాల సెట్ చేద్దా కానీ దా నువ్వు. సరే మరి రేపు పార్కులో వెళ్తాం బేబీ. బై అమ్మా. ఏ రింకు, మీ పిల్లతో రేపు పెద్ద ప్లాన్ వేసినవులే. నీ పనే బాగుందిరా. వాలంటైన్స్ డే కోసం రోజు రాత్రి డగ్గి స్టైల్ ప్రాక్టీస్ చేస్తున్నావు. మరి నీ సంగతి ఏందిరా? నీకు కూడా ఉంది ఆ పిల్ల. ఎటు పోతురు రేపు? ఇంకెక్కడిది పిల్ల? ఈయన గుద్దమిద్దాన్ని ఎప్పుడో పోయింది. ఇప్పుడు పెళ్ళై పిల్లలై రామకు. అమ్మ బాబాయ్ మరి నేను పెళ్లికి పిలిచిందారా? నా గురించి తెలుసు గారా, అద్దంటే గుద్దలేలు పెట్టే రకం నేను. పిలవకున్నవైనా పెళ్లికి. పెళ్లికి పోయినోడు ఒక్కడు పోయిండు అనుకున్నావారా? ఆ పిల్ల బ్రేకప్ చెప్పిందా నా పగ మీద పెళ్లికి 200 కార్డులు కొట్టించి పంట పోయేటోళ్ళందరికీ పెళ్లికి రమ్మని వంచిండు. ఇలా అవడగాడు దెబ్బకి 2 లక్షల బిల్ అయిందంట. ఓరి నీ పిచ్చి గుద్దల సుల్లి, తీటగాను ఉన్నవేంద్రా. ఇంకా నిన్న ఏ పిల్ల కూడా లవ్ చేయది. నువ్వు మళ్ళొచ్చే వాలంటైన్స్ డే కూడా సింగిల్ గానే ఉంటావు. అమ్మ బాబాయ్ ఆదివారం వండుకున్న చికెన్ ని సోమవారం వేడి చేసుకుని తినే బతుకులురా మనవి. మనకెందుకురా లవ్ లవడాలు? అబ్బో, ఆతులు లేనోడికే ఏతులు ఎక్కువ అంట. పుణ్యానికి వచ్చిన ఫోన్ రోకలు బండేసి నూకే రకం రా నువ్వు. నాకు తెలియదా నీ గురించి? మరి నీ సంగతి ఏంద్రా సాయి? నువ్వే పొదలల్లో కోతున్నావు మీ పిల్లని పట్టుకొని. నాకెక్కడిదిరా పిల్ల? మనది ఎప్పుడు సింగిల్ బతికే. నువ్వు మొన్నటి దాకా సంసారి సంధ్యతో చాటింగ్ ఎత్తివారా? ఆ పిల్లతో అప్పుడే బ్రేకప్ అయిందిరా. దొంగ ముండ ఫోన్ కొనుక్కుంటాను 15,000 అడిగిందిరా. నీ అవ్వ 15,000 కొట్టిన తర్వాత బ్రేకప్ చెప్పి బ్లాక్ చేసిందిరా. అయినా మాకు ఒక 2 బీరు తాగిపోయండి అనేది ఆగిపోయావు. ముక్కు ముఖం తెలవని అమ్మాయి 15,000 కొట్టామంటే ఎట్లా కొట్టినవురా? లేక లేక దొరికింది ఉంటదో పోతుందని కొట్టినరా. కొట్టిన పాపానికి ఆశ చూపి ఆతులు నోట్లో పెట్టి నీ పిచ్చు పూకిది. అయినా నీకెట్లా తెలుసరా నేను చాటింగ్ చేస్తుంది? నీతో ఇన్ని రోజులు ఫేక్ ఐడితో చాటింగ్ చేసింది నేనేరా. దెంగ ఇన్ని రోజులు చాటింగ్ చేసింది నువ్వేనారా సుల్లిగా? ఫేక్ ఐడితో చాటింగ్ చేసుకుంటా 15,000 తెంగినావు లౌడగానివి. మరి సీనిగాడంటే ఏమనుకున్నావు? మినిమం ఉంటది. అమ్మ బాబాయ్ భయం లేని బాతు బజార్ల గుడ్డు పెట్టిందట. ఉద్దం మూసుకున్న 15,000 నాకు కొట్టు. అవి నా దగ్గర ఎక్కడున్నాయిరా? ఇంకా అప్పుడే గుద్దాలి కదా ఆయన. నాకు తెలుసురా నువ్వు లేక బాడుకోవు అని. ఇంకోసారి ఫేక్ ఐడితో మెసేజ్ చేస్తే చెప్పందుకొని దెంగుతా లౌడగా. అమ్మ బాబాయ్ The next day. నీ అవ్వ లవర్ ఉన్నోళ్ళందరూ ఓయోలకు పార్కులకు పోయిరు కావచ్చు. నా ముఖానికి ఆంటీ కూడా లేకపోయా. కొంచెం రీల్స్ అన్న షేర్ చేసుకుందాం. మా గల్లీల ఒక్కడు పోరడు ধনকে দেখলু তুই ননিস না মনকে চিনলু নাই హలో అన్న. చెప్పురా సాగర్. అన్న పిల్లతో బయటకు వచ్చిన కొద్దిగా డిస్టర్బ్ అయ్యాకు రీల్స్ పంపుకుంటా. తూ నా ఎంటికలు మొలిచినప్పుడు పుట్టిండేడు. ఈయనకు కూడా పిల్లున్నది. ఈయన పిల్ల పొక్కు జాతింది దెంగ. వాలంటైన్స్ డే అత్తే చాలు నాకు పిల్ల లేదని గుర్తు చేస్తేందుకు ఫోన్ చేస్తాడు. A few minutes later. హలో సాయి, ఏడున్నావురా? ఇంకేడుంటా, ఇంటికాడున్నా. ఒక ఆంటీ నాన్న సెట్ చేయగారా. మొక్కకే మొలతాడు లేదంటే పువ్వు వచ్చి పుస్తలు తాడు అడిగిందంట. నాకే దిక్కులేక గుద్ద మూసుకొని ఇంట్లో వన్నా. నువ్వు ఫోన్ చేసి మళ్ళీ ఆంటీ అంటావు. కష్టాలు పీపుల్స్ కాకపోతే ఆపిల్స్ కత్తాయారా? పోనీలే నువ్వన్నున్నావు నా తోడుకు. అది కాదురా, నిన్న నా బైక్ పంక్చర్ అయిందని బస్సులో జగిత్యాలు పోయినరా. ఒక 8th క్లాస్ అమ్మాయి నా పక్కన కూర్చొని అన్న ఒకసారి ఫోన్ ఇవ్వవా అన్నదిరా. అమ్మ బాబాయ్ పాపం ఇంటి వాళ్ళకి ఫోన్ చేసుకుంటది కావచ్చు అనుకున్నా. ఓర్ని అక్క నా ఫోన్ తీసుకుని అలా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుందిరా. నాకు ఇజ్జత్ అనిపించింది అది చూసి. ఇజ్జతికి ఇంటికి వచ్చినాక వట్టలు వేసుకొని చావబుద్ధి అయిందిరా. గది కాదు, ఇంకా ఇంత ముందుకు మా ఇంటి వెనక సాగర్ గారు కాల్ చేసిండ్రా. అన్న మా పిల్లతో బయటకు వచ్చిన ఊకే రీల్స్ పంపుకుంటా డిస్టర్బ్ చేయకంటుండ్రా పోరాడు. అమ్మ బాబాయ్ అని గుద్ద కింద 15 ఏళ్ళు లేవు. ఆయనకు కూడా ఉందిరా పిల్ల. మరి పోరీలందరూ పిల్ల బచ్చాగలక పడుతుర్రు. మనం ఏదో ఒకటి వేయకపోతే మనకు 30 ఏళ్ళు వచ్చినా అని పిల్ల దొరకది. మరి బజరంగ్ దళతో పోయి ఒక్కొక్కరిని దొరకబట్టుకుంటా పెళ్లి చేద్దామా?
అవును రాసి నువ్వు కరెక్ట్ గుర్తు చేసినావు. లవర్స్ అందరు ఎక్కడ వేసుకుంటారో నాకు తెలుసు. ఒక్కొక్కరికి వాళ్ళ గుద్ద చింతపండు కావాలి. నేను బండి వేసుకొని వస్తున్నా, నువ్వైతుందా? 1 hour later. ఇగో అన్న, లవర్స్ అందరు వేసుకునేది ఇదే పార్కు. పదండ్రా, మన ఆచారాన్ని కాపాడుకుందాం. A few minutes later. ఇగో నువ్వు ఈడ వండుకొని నేను నీ మీద వండుకుంటా. అబ్బా తాత గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది. అగో ఏం గుచ్చుకుంటుంది? నీ కట్ట గుచ్చుకుంటుంది. మరి గుచ్చుకోవాలనే పెట్టినా. అబ్బో ఎవడో గాని ఈడ ఆటగాడే ఉన్నారా. తుప్పల్లో ఉన్న రామచిలకలకు తెలియజేయనదేమనగా, మీరు తుప్పలల్లో ఆటలాడింది చాలు గాని బయటకు రావాలి అందరూ. బజరంగ దళ వచ్చిరే. నీ ఇంట్లో మన్నవాడు నీ ఇంట్లో పినగల ఊరుకురా ఊరుకు. అద్దంట తీసుకొచ్చిన పార్కులకు ఊరుకురా ఊరుకు. వాళ్ళు వారిపోతారు వాళ్ళని పట్టుకోరన్న. దొరికిరు లంజ కొడుకులు. కూరగాయలు గింత పడితే గింత లేరు, లవర్లు కావాలంట లవర్లు. ఒక్కొక్కరిని దొరకబట్టుకుంటా పెళ్లి ఏరి లవడగాళ్ళకు. అన్నా ఈ తుప్పలలో ఒక ముసలోడు ఆంటీ ఉన్నారు. అలా ఇటు పట్టుకరారా. అవో తాత నువ్వేం చేస్తున్నావేడ? ఈ పిల్లకు మొగడు లేడంటారా, పాపం ఒకతే ఉంటదని అట్లా తుప్పలకు పట్టుకొచ్చిన. మీ తాతనయ్య ఉన్నాడురా నీకన్నా. తాత నువ్వు ఫస్ట్ తాళి కట్టు. అన్నా అదే అన్న మా తాతనే. గుద్దమ్మయ్య లవుడే, మీ తాత అయినా మా తాత అయినా తాళి కట్టుడే. తాత దా తాలిగట్టు. ఓ నీ ఇంట్లో మనవాడ, నువ్వు ఆగే, నా కొంప కొల్లేరు చేస్తావేంది? తాత నువ్వు తొందర తాళి కట్టు. నేను గట్ట ఇంటికోత మా ముసలి చెప్పందుకొని దెంగుతుంది. నువ్వు తాళి కట్టకపోతే ఫోటోలు తీసి పేపర్ లేపిస్తా. తాత తొందర తాలిగట్టు. నీ గండం పిల్లం ఉండబోయా, గాలికి పోయే కంప గుద్దకు చుట్టుకున్నట్టయింది. A few moments later. నిండు నూరెళ్ళు పిల్ల పాపలతో చల్లగుంటు తాత. తాత పా ఇంటికోదాం. ఏ ఎడుకోడు, నువ్వు మీ ఇంటికో నేను మా ఇంటికోతా. మా ముసలిది చూసిందట మన ఇద్దరికి కట్ట మీద గుడిచేత్తది. అరే పెళ్లి చేసుకున్నావు, నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి ఏంది? అవసరం ఉంటే మా బావి కింద 1 ఎకరం పొలం రాసిస్తా గానీ నువ్వు ఈ 100 రూపాయలు తీసుకుని ఆటోకి పోయి నీకు దండం పెడతా. అబ్బో మీ నానవ మంచిగుందిరా. గుద్దమైసల్లిగా నానవేవాలరా నానవా. ఏం చూస్తున్నావురా? నువ్వు గీ లంగ పనులు చేసుకుంటేనే ఉన్న పొలాలన్నీ అమ్మి తెంగినవా? నువ్వైతే ఇంటికి దా నానమ్మ గేపి నీ గుద్ద మీద దాన్ని పిత్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.